మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అప్పుడు ఎవరో ఒకరు చిరునవ్వుతో, సరైన మాటతో మనల్ని లేపుతారు. ఇలాంటి సందర్భాన్ని మనం భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 10లో చూసాం. తమువాచ కృషికేశం ప్రహసన్నివ భారత సేనయోర్భయోర్మధ్యే విషిదంతమిదం వచం. అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులు, గురువులు ఎదురుగా కనిపించడంతో పూర్తిగా కృంగిపోయాడు. ఇలాంటి వారితో నేను ఎలా యుద్ధం చేస్తాను అని దుఃఖంలో మునిగిపోయాడు. ఆ సమయంలో కృష్ణుడు అర్జునుని వైపు చిరునవ్వుతో చూశాడు. ఆ చిరునవ్వు వెనుక ఒక గొప్ప సందేశం ఉంది. భయం తాత్కాలికం, ధైర్యమే శాశ్వతం. వెనక్కి తగ్గడం సులభం, కానీ ముందుకు నడవడం నిజమైన యోధుని లక్షణం. మనం కూడా ఎగ్జామ్స్లో, కెరియర్ డిసిషన్స్లో, రిలేషన్షిప్స్లో లేదా ఫెయిల్యూర్లో కుంగిపోతాం. కానీ ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది, ఒక చిరునవ్వు, ఒక పాజిటివ్ థాట్ మన జీవితాన్ని మార్చగలదు. మనసులో నిస్సహాయత వచ్చినప్పుడు వెనక్కి తగ్గకండి. మీలోని శక్తిని గుర్తించండి. చిన్న ధైర్యం పెద్ద విజయాలకు దారితీస్తుంది. ఇదే భగవద్గీతలోని 2వ అధ్యాయం 10వ శ్లోకం మనకు చెబుతుంది. జీవితంలో పడిపోవడం సహజం, కానీ లేచే ధైర్యమే మనల్ని నిజమైన యోధులుగా మారుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గీతా కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.